ఇప్పుడు మీ భార్య మీ మీద అసలు ఇబ్బంది పెట్టడానికి, మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి కారణం ఏంటి? తప్పు ఆమె వైపు ఉందా? మీ వైపు నుంచో మీరు సరిగ్గా చూసుకోలేదా? అసలు ఏమైంది? చూసుకోవడానికి సరిగానే చూసుకున్నామండి. కాకపోతే ఏంటంటే చెప్పాను కదండీ! ఇప్పుడు తలకాయ నొప్పి వదిలిందా ఇప్పుడు మనకు హెడేక్ వచ్చిందండి. హెడేక్ తగ్గాక మనం ఏం చేస్తాం? హమ్మయ్య! హెడేక్ తగ్గిందనుకుంటాం. ఇప్పుడు అలాగే పరిస్థితి ఎలాగుందంటే ఒక డైవర్స్ అయిన తర్వాత ఆమె గురించి మనం మాట్లాడదాం వేస్ట్ అండి. ఈ రోజుల్లోని. ఎందుకంటే మళ్ళీ నా గురించి మాట్లాడాడు అది ఇది అని మళ్ళీ స్టార్ట్ అవుతారండి. నేనే కాదండి ఏ భర్త అయినా సరే ఫస్ట్ చేసే పని అదేనండి. విడాకులు ఎప్పుడైతే మంజూరు అయినాయో దానికి కంప్లీట్గా ఒక నమస్కారం పెట్టి అమ్మయ్య ఇప్పుడు నేను ఊపిరి తీసుకుంటున్నాను అని అనుకునే పరిస్థితిలో ఉన్నామండి ప్రజెంట్ అండి. ఇప్పుడు ఇప్పుడు మీకు మళ్ళీ మళ్ళీ ఒకసారి డైవర్స్ ఇచ్చిన తర్వాత మళ్ళీ పెళ్లి చేసుకున్నారా మీరు? మళ్ళీ పెళ్లి చేసుకున్నానండి. ఇప్పుడు ఇప్పుడు భార్య ఉందా మీకు? భార్య ఉందండి. కానీ వేధింపులు మామూలేనండి. మొన్న ఈ మధ్యకాలంలో నేను కూడా రెండో భార్య మీద కూడా కంప్లైంట్ పెట్టామండి. కంప్లైంట్ పెట్టిన తర్వాత కౌన్సిలింగ్ పంపిస్తే కౌన్సిలింగ్ మేము భర్తలు కౌన్సిలింగ్ పెడితే అది పంపిస్తే మేము ఇవ్వమని చెప్పారండి. అదే నీ భార్య వచ్చి కౌన్సిలింగ్ కడితే 100% ఇస్తామని చెప్పారండి. అలాగే కొన్ని కౌన్సిలింగ్ సెంటర్లకు కూడా వెళ్ళామండి. అక్కడ ఏంటంటే అదిగో నీ భార్యనే నువ్వు చూసుకోలేకపోతున్నావు పని నా వైపు తప్పు ఉంటే పని చెప్పమనండి ఆమె ఏం మాట్లాడతలేదు అదని పరిస్థితి. ఇవాళ మగవాడు అంటే అంటే పెళ్లి చేసుకోవడం అనేది మా దృష్టిలో వేస్ట్ అనుకుంటున్నామండి. ఎందుకు అంటేనండి ఒక పెళ్ళి అయిన తర్వాత కంప్లీట్గా భార్యకి సిలిండర్ అయిపోవాలి. ఆడ కూర్చోమంటే కూర్చోవాలి, నించోమంటే నించోవాలి, అవసరమైతే లంచ్ ఆ మాట ఆ బూత్ మాటలు నా నోటితో నేను చెప్పకూడదండి. ఇవన్నీ కూడా తెల్లారి లెగిస్తే 100కి 75% ఇన్స్టాగ్రామ్లో నడుస్తున్నటువంటి కొన్ని నేర్చుకుంటున్నారండి. ఇన్స్టాగ్రామ్ అనేది జనాలకు ఉపయోగపడేటట్టు చేసుకొని రాబోయ్ అని చెప్పి ఇన్స్టాగ్రామ్ ఇస్తే ఇన్స్టాగ్రామ్లో పనికి మాలిన చెత్త అంతా కూడా చూపిస్తున్నారు కొంతమంది ఆడవాళ్ళండి. మరి ఎందుకు చూపిస్తున్నారో తెలియదు. కొన్ని కౌన్సిలింగ్ సెంటర్లో డైరెక్ట్ యూట్యూబ్లోనే పెడుతున్నారు. ఆ యూట్యూబ్ల వల్ల కూడా చాలామంది నేర్చుకుని అధ్వాన స్థితిలో అయిపోయారండి. ఈరోజు ఏంటంటే మగవాడు ఒక రోడ్డు మీద నుంచుని వామ్మో మాకు న్యాయం కావాలి అని అడుక్కునే స్థితికి వచ్చామండి. కనీసం పని ఏదైనా కేసు పెడితే దానికి న్యాయం చేస్తారా? న్యాయం చేసేవాళ్ళు ఎక్కడో ఉన్నారు, రేర్ అండి. వాళ్ళు మనకు కనపడరు. డిపార్ట్మెంట్ కూడా చాలామంది ఏంటంటే చాలా అంతే మా డిపార్ట్మెంట్ కూడా మనం తప్పు పడతలేదండి. చట్టంలో ఉన్న లొసుకుల వలన వాళ్ళు కూడా ఏమి చేయలేని పరిస్థితిలో ఉన్నారండి. కొంతమంది ఏమంటారంటే అయ్యా నువ్వు కేసు పెట్టి కంటే నీ భార్య చెప్పే మాటలు విను. ఎందుకంటే రేపొద్దున కేసు కట్టారనుకోండి మళ్ళీ ఇదే భార్య వెళ్ళి మళ్ళీ అదే పోలీస్ స్టేషన్లో ఆ పోలీసు వాళ్ళ మీద కూడా కంప్లైంట్ ఇచ్చిన రోజులు ఉన్నాయండి. అవి కూడా చాలామందికి ఇదే తెలిసిన విషయాలేనండి. సరే ఇప్పుడు మీరు భార్యలు వేధింపుల వల్ల గురయ్యే భర్తల గురించి చెప్తా ఉన్నారు. మళ్ళీ భర్తల వల్ల కూడా చాలామంది వేధింపులకు గురవుతారు కదా. రోజు తాగొచ్చి ఇంట్లో కొట్టడం కావచ్చు, ఆమె చేసిన కూలినాలి పైసలు తీసుకుపోయి తాగడం కావచ్చు, వాళ్ళని వేధించడం కావచ్చు. మళ్ళీ వాళ్ళ భర్తల వైపు నుంచి కూడా చాలామంది వరకు వేధింపులు భార్యలకు ఉంటున్నాయి కదా. దాని గురించి మీరేం చెప్తారు? కరెక్టే సార్, మీరు చెప్పింది 100% కరెక్ట్ అండి. ఇప్పుడు పుట్టగానే మగ పిల్లవాడు కత్తితోనో గొడ్డలతోనో తాగుబోతుడు కదా పుట్టడే అండి. ఇప్పుడు మ్యారేజ్ అనేది ఇద్దరు కష్టం వచ్చినా నష్టం వచ్చినా సుఖం వచ్చినా సంతోషం వచ్చినా ఇద్దరు కలిసి పంచుకోవాలి, వాళ్ళని భార్య భర్తలు అన్నారండి. అంతేగాని అంటే సుఖం వచ్చినప్పుడు మా భర్త కావాలి అంటే సుఖం అంటే మేము వేరే రకంగా అర్థం చేసుకోకండి. ఆస్తిపాస్తులు ఉన్నప్పుడేమో భర్త కావాలి, ఆస్తిపాస్తులు లేనప్పుడు నాకు భర్త వద్దు అని ఎక్కడా లేదండి. కొంతమంది భర్తలు ఆ విధంగా తయారవడానికి భార్యలే కారణం అండి. ఎందుకంటే కొంతమంది భార్యలు ఏమంటారంటే ఆ భర్తకు అక్రమ సంబంధాలు లేకపోయినా ఒక అరగంట ఏదో డ్యూటీలో పని ఉంటుంది, లేదా ఎక్కడో మధ్యలో ఏ ఛాయో దేనికో తాగుతాగా ఆగుతాడు, ఒక అరగంట గంట లేట్ అవుతుంది. రాగానే నువ్వు ఏ సాని కొంపల్లోకి వెళ్ళావు, లేదా నువ్వు దాంతో తిరిగావా దీంతో తిరిగావని అక్రమ సంబంధాలు చాలామంది అంటగడుతున్నారండి. ఆ వేధింపులు తట్టుకోలేక ఇంటికి వస్తే భర్తను దూరంగా పెడుతుంది, భర్త ఒంటి మీద చేత చిచే తీసేరా అన్న ఈ టైపులో మాట్లాడతారండి కొంతమంది. మేము అందరినీ అంటలేదండి, కొంతమంది భార్యలు. అప్పుడు ఆ స్థితిలో ఏంటంటే ఏం చేయాలో అర్థం కావట్లేదండి. కొంతమందికి ఏంటంటే భార్యను బాగా ప్రేమిస్తారు, పిల్లల్ని బాగా ప్రేమిస్తారు. అటువంటి వాళ్ళు ఏంటంటే ఆ భార్య పెట్టి టార్చర్లు తట్టుకోలేక ఇది ఇంకోటి రా బాబు అని ఇంటికి అదే రాత్రులు ఇంటికి రాని రోజులు కూడా ఉంటాయండి. అవి ఎవరికీ తెలియదండి, అవి ఎవరో మాట్లాడరండి. అవి మాట్లాడితే మళ్ళీ భర్తలకు ఎక్కడ సపోర్ట్ చేయాలో
అనే ఉద్దేశంతో మొన్న ఇన్స్టాగ్రామ్లో చూశానండి. ఒక ఆమెకి ఎంతమంది 6గురినో 7గురినో మెయింటైన్ చేస్తూ వాళ్ళ దగ్గర 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 అంతా 12 లక్షల నాకు ఫిగర్ అయితే గుర్తులేదండి. డైరెక్ట్ ఆ అమ్మాయిని పిలిపించి మాట్లాడితే అవును వాళ్ళకి కావాల్సిన నా దగ్గర తీసుకున్నారు, నాకు కావాల్సింది వాళ్ళ దగ్గర తీసుకున్నాను, అయిపోయిందని కేసు అండి. అదే ఒక మగవాడు తీసుకున్నాడు అనుకోండి, ఇంకా ఆడిని అంటే ఏమంటారంటే అడ్డమైన చట్టాలని చెప్తారు. నువ్వు ఇవ్వకపోతే మరి ఆమె చిన్నపిల్లలు కాదు కదండి. ఇప్పుడు అంటే 12 సంవత్సరాలు 13 సంవత్సరాల పిల్లలు ఉన్న వాళ్ళేమే ఆ భార్యలో చిన్నపిల్లలు కాదు కదా, తెలుసుకోలేని వయసు ఏం లేదు కదా. వాళ్ళు చేస్తే తప్పు లేదు, కానీ భర్తలు చేస్తే తప్పండి. ఎంతవరకు న్యాయం అండి? ఇప్పుడు తప్పు తప్పే, వాళ్ళు చేసిన తప్పు వీళ్ళు చేసిన తప్పు మేము కాదంటలేదు. ఇద్దరిని శిక్షించండి. కానీ మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, అది నా ఇష్టం అండి, అది ఎక్కడ దాకా కరెక్ట్ అండి? ఈమెను చూసి ఇంకో 10 మందిని రెడీ అవుతున్నారండి. అంటే ఈ విధంగా చేస్తే తప్పులేదనమాట. అయితే మనం చేస్తాం తప్పే ఉంది, మనం డబ్బులు తీసుకోవడంలో తప్పే ఉంది. అంటే ఇక్కడ సర్వనాశనం ఇది ఎవరండి? మగవాళ్ళు, నాటే భర్తలండి. భర్తలు ఉండగా అక్రమ సంబంధాలు పెట్టుకున్నటువంటి వాళ్ళు సర్వనాశనం అయిపోతున్నారండి. అలాగని మేము అందరికీ సపోర్ట్ చేస్తామండి. న్యాయంగా ఉన్న కేసు, జెన్యున్గా ఉన్న కేసు మేము తీసుకుంటామండి. ఇప్పుడు మనకు ఒక విషయం మీరు చెప్పండి. చెప్పండి సార్. ఇప్పుడు ఎట్లాంటి భర్తలు హెరాస్మెంట్ చేసిన కేసులలో మహిళా సంఘాల నుంచి పెద్ద ఎత్తున ప్రెజర్ వస్తుంది, పెద్ద ఎత్తున వాళ్ళు ఉద్యమాలు చేస్తారు, ఆందోళనలు చేస్తారు, నిరసనలు చేస్తారు. మరి ఇప్పుడు భార్యలు చాలామంది ఇప్పుడు మనం చూస్తుంటే దాదాపు గత 2 వారాలనే దాదాపు 4-5 భర్తలను భార్యలు చంపారు. సాంబార్లో విషం పెట్టి కావచ్చు, కూల్ డ్రింక్లో పురుగుల మంది గడ్డి మంది కలిపి మన వర్ధన్నపేటలో చంపారు. ఇట్లాంటి కేసులు వచ్చినప్పుడు మళ్ళీ మహిళా సంఘాలు కావచ్చు, మీ భార్య బాధితుల సంఘం కావచ్చు, వాళ్ళేమో మహిళా సంఘాలు సపోర్ట్ చేయట్లేదు. మళ్ళీ మీరు ఎట్లాంటి భరోసా ఇస్తున్నారు వాళ్ళకు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మా దగ్గరికి భర్తలు రారండి. వచ్చిన వాళ్ళు సరిగ్గా మూవ్ అవ్వలేకపోతున్నారు. ఎందుకు అంటే ఇది సమాజం అండి. సమాజంలో ఎప్పుడు ఎక్కడ ఎవరు ఏ ప్రశ్నలు అడుగుతారో మమ్మల్ని, మేము చేయని తప్పులు కూడా మేము వెళ్తే అసలు మమ్మల్ని ఏమంటారని జడిసి రావట్లేదండి. అదే మేము కూడా యాక్చువల్గా ధర్నా పెడదాకా ప్లాన్ చేసాం, ర్యాలీ పెడదాకా ప్లాన్ చేసాం. మాకు 4-5 సార్లు పెడితే 4-5 సార్లు కూడా మాకు ఫెయిల్యూర్ అయిందండి. ఎన్నో ఇబ్బందులు పెట్టాము. పెడితే మేము ర్యాలీ కూడా 4గురితోనో 5గురితోనో చేసిన సంఘటనలు కూడా ఆల్రెడీ అందరికీ కూడా తెలిసిన విషయాలేనండి. అందుకే ఇంకా మేమేం చేస్తున్నామంటే సరే అందరూ కలిసి ఎప్పుడైతే వస్తామంటారో అప్పుడే పెడదామని చెప్పేసి వెయిట్ చేస్తున్నామండి. ఎందుకంటే ఇప్పుడు ఒకటండి, ఇప్పుడు మహిళా సంఘాలు అన్నారు, ఒప్పుకుంటానండి. అంటే ఆడవాళ్ళు ఇబ్బందులు పడతలేదంటే పడుతున్నారండి. ఎలాంటి వాడు పడుతున్నారు? వాళ్ళ భర్తలు సరిగ్గా చూసుకొని ఏదన్నా చిన్న పొరపాటు ఉంటే, చిన్నది భార్యతలో కూడా చిన్న పొరపాటు ఉంటే బయటకు పోతున్నారు. కానీ నిజంగా ఇబ్బందులు పడే వాళ్ళు బయటకు రావట్లేదండి. నిజంగా ఇబ్బందులు పడే వాళ్ళు భర్తతో చాలా హ్యాపీగా కాపురం చేసుకుంటున్నారండి. అలాగని మేము అందరిని ఇబ్బంది పెట్టమని మేము అనట్లేదండి. భార్యాభర్త ఎప్పుడూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని మా భార్యాభర్త సంఘం కోరుకుంటుందండి. అలాగని మేము ఆడవాళ్ళకి వ్యతిరేకం కాదండి మా సంఘం అండి. ఆడవాళ్ళు వచ్చినా సరే, ఎందుకంటే మాకు కూడా అమ్ముంది, అక్కుంది, చెల్లుంది, మాకు వదిన ఉందండి, మాకు మరదలు ఉందండి. వాళ్ళు కూడా సాటి మహిళలే. వాళ్ళను కూడా ఈ 498లో కూడా ఇరికిస్తున్నారు, ఎంసీలో కూడా ఇరికిస్తున్నారండి. ఇరికించేటటువంటి వాళ్ళను కూడా మేము ఆల్వేస్ వెల్కమ్ అన్నాం. మొన్న ఢిల్లీ జంతర్ మంతర్ కూడా వెళ్ళామండి. ఎన్ని వందల మంది వచ్చారోనండి. అందులో ఎంతమందో మహిళలు ఉన్నారండి. ఒక 2-3 అయితే మరి మా బతుకులు ఏంటి అని అడిగిన వాళ్ళు కూడా ఉన్నారండి. వాళ్ళని కూడా మేము ఆల్వేస్ వెల్కమ్ అని చెప్తున్నామండి. మీ బాధలు చెప్పుకోండి. ఎందుకంటే ఇప్పుడు ఎప్పుడు మగవాళ్ళ బాధలు అనరండి, కానీ ఆడవాళ్ళ బాధలు 100% అంటారండి. మరి ఇక్కడ 498 పెట్టేది లేడీయే. తర్వాత ఇక్కడ ఈ 498 వల్ల ఇబ్బందులు పడి మహిళలు కూడా మా బతుకులేంటి అని కూడా అడుగుతున్నారండి. మరి వాళ్ళకు కూడా మరి సమాధానం చెప్పాలి కదండి. ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడాలంటే అందరం కూడా కంపల్సరీ ఓటు వేయాలి. మరి ఓటు వేసేటప్పుడు మరి అంటే భార్య బాధ్యతలు మేము వేస్తలేదా? మరి మాకెందుకు ఇస్తలేదు? ఇప్పుడు వాళ్ళకి ఒంటరి మహిళకి డబ్బులు ఇస్తున్నారు. మరి మేము ఒంటరి పురుషులం కదా, మరి మాకు ఏమని అడుగుతున్నాం కదండి. వాళ్ళకి ఇచ్చిన పథకాలు మాకు ఏమని అడుగుతున్నాం అండి.